హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఈ వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మీలాంటి కొంతమందికి రికమెండ్ అవుతుంది, అందుకోసమే. ఇంకా ఈరోజు వీడియో ఏంటిదంటే, థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నేనైతే ఒక లెహంగా క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. సేమ్ చార్మినార్లో అదే ప్లేస్లో తీసుకున్నాను. ఎలా తీసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఇదైతే యాష్ కలర్ అనమాట. దాని మీద చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయన్నమాట. కింద బార్డర్ అయితే ఇంత పెద్దగా వచ్చింది. ఈ ప్రజెంట్ ఇప్పుడైతే పేస్టల్ కలర్స్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా, అందుకే నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. యాష్ కలర్కి ఏదైనా సరే బెస్ట్ కాంబినేషన్ అంటే పింక్ కలరే, కాబట్టి నేను కూడా దుప్పటా అయితే పింక్ కలరే తీసుకున్నాను. ఇంకా యాష్ కలర్ మీదకి రెడ్, గ్రీన్ కలర్ కూడా మ్యాచ్ చేయొచ్చు, బట్ పింక్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. దుప్పటాకు కూడా సేమ్ డిజైన్ వచ్చేలాగే తీసుకున్నాను. ఇంకా దుప్పటాకి ఏంటిదంటే లైస్ అయితే వచ్చిందనమాట. ఈ మధ్య చాలా వరకు లైస్ సపరేట్గా తీసుకొని వేపిస్తున్నారు, కానీ దీనికి రావడమే లైస్ తోటి వచ్చింది. నాకైతే కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. దీంతో నేను ఎలా స్టిచ్ చేపిస్తానో మీకైతే క్లియర్గా చెప్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ అయితే అదే వస్తుంది. నెక్స్ట్ అయితే నా లెహంగా ఎలా స్టిచ్ చేపించుకున్నాను అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కింద లెహంగా అయితే చూపిస్తున్నాను అనమాట. లెహంగా అయితే మంచి ఇలా అయితే ఎక్కువ కుచ్చులు పెట్టించుకొని అయితే కుట్టించుకున్నాను అనమాట. ఇంకా నేనైతే వేరేలాగా స్టిచ్చింగ్ చేయించుకుందామని అనుకున్నా, కానీ టైం లేకపోయేసరికి ఇంకా యాజ్ యూజువల్ రెగ్యులర్గా కుట్టించుకునే దానిలానే కుట్టించుకున్నాను. ఇంకా సైడ్కి డోరీస్కి అయితే చాలా ఎక్కువనే పెట్టించాను అనమాట. ఇంకా కింద అయితే చాలా బాగా వచ్చింది. ఆ బార్డర్ ఉండడం వల్ల లుక్ అయితే ఇంకా బాగుంది. లెహంగా అయితే ఇలా అయితే స్టిచ్ చేయించాను అనమాట. ఇంకా నేనైతే దీన్ని స్టైల్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. లెహంగాకి నాకు బెస్ట్ థింగ్ ఏమనిపించిందంటే, ఎక్కువ హెవీగా లేదు, చాలా సింపుల్గా ఉండే, లుక్ కూడా సింపుల్గా ఉంది. ఇంకా లెహంగా వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయంలో అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇదనమాట. నేనైతే వీనెక్ పెట్టించుకుందాం అనుకున్నా. మా కజిన్స్ అందరూ వీనెక్కే పెట్టించుకున్నారు, బట్ నాకు బ్యాడ్ లక్, నేనైతే పెట్టించుకోలేకపోయాను. అంటే చెప్పే ముందే కుట్టేశారనమాట, అందుకోసమని. ఇంకా హ్యాండ్స్కి అయితే బార్డర్ అయితే పెట్టించుకున్నాను, సింపుల్గానే కుట్టించుకున్నాను. నేనైతే ఎక్కువగా బోర్డ్ నెక్కే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే నాకు అది అలాంటిది కుట్టించుకుంటేనే నాకు మంచి కంఫర్ట్గా ఉండే ఫీల్ అయితే వస్తుంది. లెహంగా కుట్టించుకోవడం అయితే అయిపోయింది, ఇంకా వేసుకోవాలి కదా. ఇంకా నేనైతే లెహంగా అయితే వేసుకున్నాను అనమాట. లెహంగా స్పెషల్గా పండగ కోసమే తీసుకున్నాను కాబట్టి ట్రెడిషనల్గానే కట్టుకున్నాను అనమాట. సింపుల్గా కట్టుకున్నా. ఇంకా హెయిర్ స్టైల్ అయితే మంచిగా వేసుకున్నాను అనమాట. నాకైతే నా లెహంగా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. ఒకవేళ మీకు దీని డీటెయిల్స్ కానీ ఇంకేదైనా కావాలనుకుంటే కింద కమెంట్ చేసేయండి. ఇంకా యాష్ కలర్ మీదకి ఏ కలర్ దుప్పటా అయితే బాగా సెట్ అవుతుందో కూడా కింద కమెంట్ చేసేయండి. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.